హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నాతి చరామి నవల ఆడియో సీరియల్గా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నాతి చరామి నవల ఆడియో చివరి భాగం వినిపించబోతున్నాను. మరి కథలోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ కమెంట్స్ నాకు ఎంతో విలువైనవి. ఎందుకంటే మీరు చెప్పే మీ అభిప్రాయాలు ఆడియో మీద, ఆడియో ఎలాగుంది అని మీరు చెప్పే అభిప్రాయాలు నాకు నెక్స్ట్ ఆడియో ఏ విధంగా చేయొచ్చు, మీకు నచ్చే విధంగా ఎలా చేయొచ్చు అన్నది నాకు కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉంటుంది, మీ కమెంట్స్ అన్ని కూడా. సో అందువలన తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి ఆడియో కథలోకి వెళ్ళిపోదాం, పదండి. బ్యాంకులో వర్క్ చాలా ఎక్కువగా ఉంది. ఒక పక్క తలనొప్పిగా ఉన్నా కనీసం కాఫీకి కూడా కదలడానికి వీలు కాలేదు ఆ రోజు శ్రీధర్కి. ఇంతలో అటెండర్ వచ్చి, సార్ మీకు ఫోన్ అని చెప్పాడు. ఫోన్ ఎవరు చేసి ఉంటారా అని ఆలోచిస్తూ వెళ్ళాడు శ్రీధర్ ఫోన్ దగ్గరికి. ఆ ఫోన్ చేసేవాళ్ళు సెల్ ఫోన్కి చేయవచ్చు కదా అనుకున్నాడు. అంతలోనే తన ఫోన్ సైలెంట్లో పెట్టినట్టు గుర్తొచ్చింది అతడికి. హలో శ్రీధర్, నేను రేఖని మాట్లాడుతున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? నువ్వు ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రాగలవా అని అడిగింది రేఖ. ఇప్పుడా? సారీ రేఖ, నేను చాలా బిజీగా ఉన్నాను, రావడానికి కుదరదు అన్నాడు శ్రీధర్. కాదు శ్రీధర్, ఒకసారి వెంటనే రా, తొందరగానే వెళ్ళిపోదువుగాలే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంది రేఖ ఆదుర్దాగా. కుదరదని చెప్పా కదా, అంత అర్జెంట్ అయితే ఫోన్లోనే చెప్పొచ్చు కదా అన్నాడు శ్రీధర్ కాస్త విసుగ్గా. అయ్యో, అది ఫోన్లో చెప్పే విషయం కాదు, కనుకనే నిన్ను ఇంటికి రమ్మంటున్నాను. ఎలాగైనా పర్మిషన్ తీసుకుని వచ్చి వెళ్ళు శ్రీధర్ అంది రేఖ బ్రతిమాలుతున్నట్టుగా. సరే చూస్తానులే. ఫోన్ పెట్టేయబోతుంటే, చూస్తానంటే కుదరదు, తప్పకుండా రావాలి అంటూ ఫోన్ పెట్టేసింది ఆర్డర్ జారీ చేస్తున్నట్టుగా. చేస్తున్న పని ఆపేసి జాగ్రత్తగా అన్ని సర్ది పెట్టి మేనేజర్ దగ్గరకు వెళ్ళాడు శ్రీధర్ పర్మిషన్ కోసం. పరిస్థితి ఏంటో తెలిసి అడుగుతున్నావా పర్మిషను అని అడిగాడు మేనేజర్ కోపంగా. శ్రీధర్ ఏదేదో సర్ది చెప్పి పర్మిషన్ ఎలాగైనా ఇవ్వవలసిందిగా కోరాడు. మేనేజర్ పని బాధ్యతల గురించి ఒక అర్ధగంట క్లాస్ పీకి వదిలాడు శ్రీధర్ని. బ్రతుకు జీవుడా అంటూ మేనేజర్ రూమ్ నుండి బయటకొచ్చాడు శ్రీధర్. శ్రీధర్ వెళ్లేసరికి అతని కోసమే ఎదురు చూస్తున్నట్టుగా గేటు దగ్గరే నించుంది రేఖ. రా శ్రీధర్, నీకోసమే ఎదురు చూస్తున్నాను, మంచినీళ్లు కావాలా ఆప్యాయంగా ఆహ్వానించింది రేఖ. ఏం వద్దు గాని, ఎందుకు రమ్మన్నావో చెప్పు, నేను బ్యాంకుకు వెళ్ళాలి అన్నాడు శ్రీధర్ తొందరపడుతున్నట్టుగా. ఏం లేదు శ్రీధర్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా ఉంటానంటే చెప్తాను ఈ సంగతి అంది రేఖ నీళ్లు నమ్ముతున్నట్టుగా. విషయం ఏంటో చెప్పకుండా ఈ అర్థం చేసుకోవడం కండిషన్లేంటి అన్నాడు శ్రీధర్ విసుగ్గా. శ్రీధర్ విసుగుని గమనించిన రేఖ పొడిగించకుండా అసలు విషయానికి వచ్చేసింది. విషయం ఏంటంటే, ఏం లేదు శ్రీధర్, మధ్యాహ్నం ట్రైన్లో టాటా నుండి బావగారు తోడికోడలు వస్తున్నారు. ఆయన స్టేషన్కు వెళ్లారు రిసీవ్ చేసుకునేందుకు అంటూ ఆగింది రేఖ. అయితే ఏంటి అన్నాడు శ్రీధర్ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అన్నట్టుగా చూస్తూ. అదే చెప్తున్నాను, వాళ్ళెన్ని రోజులు ఇక్కడ ఉంటారో తెలీదు, కనుక నేను ఫోన్ చేసే వరకు మళ్ళీ ఇక్కడికి రాకు అంది రేఖ ఇబ్బందిగా ముఖం పెడుతూ. శ్రీధర్ జవాబేం చెప్పకుండా ఆశ్చర్యంగా రేఖ వైపు చూశాడు. శ్రీధర్, నువ్వొక్కరోజు ఇక్కడికి రాకపోతే నాకు పిచ్చి పట్టినట్టుగా ఉంటుంది. నా ఎడారి జీవితానికి ఒయాసిస్ నువ్వు అన్న రేఖేనా ఇలా మాట్లాడుతోంది అనుకున్నాడు. అది గమనించిన రేఖ, ఏం చెయ్యను శ్రీధర్, వచ్చేవారు మా వారికి అన్నగారు వదినగారును. ఈ మధ్యకాలంలో వాళ్ళిక్కడికి రాలేదు గనక ఇక్కడి సంగతులేవీ తెలీదు. వాళ్ళుండగా నువ్వు రోజు ఇక్కడికి వస్తే నా మీద వాళ్లకు తేలిక భావం కలుగుతుంది అంటూ ఆగింది. ఎవరేమనుకున్నా నాకు లక్ష్యం లేదు, నీ పెదవుల మీద చిరునవ్వుంటే చాలు అని ఒకప్పుడు అన్న రేఖ ఈరోజు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది అనుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ ఆలోచనలను ఏమాత్రం గమనించని రేఖ తన ధోరణిలో తాను చెప్పుకుపోతోంది. మా బావగారికి పిల్లలు లేరు, వాళ్లకి కట్టుకుపోయేంత ఆస్తి ఉంది, మన దినకర్ని పెంచుకోవాలని ఉంది, మా తోడికోడలికి వాళ్ల చెల్లెలి పిల్లల్ని పెంచుకోవాలని ఆశ, కాని మా బావగారు పడనివ్వడం లేదు. ఆవిడ మన సంగతి ఏమాత్రం పసిగట్టినా బంగారం లాంటి అవకాశం పోగొట్టుకున్నట్టు అవుతుంది, లక్షలాస్తి చేజారిపోతుంది. అందుకే ఆ పైన మాట పూర్తి చేయలేదు రేఖ. అప్పుడు అర్థమైంది శ్రీధర్కి.
రేఖ నిజస్వరూపమేంటో. ఇన్నాళ్లు ప్రేమ పేరుతో నటనలతో తనని ఎంతలా వంచిందో బోధపడింది అతడికి. అమ్మ అంటూనే ఉంది, దాని సంసారం మొగుడు పిల్లలతో అది హాయిగానే ఉంది, కాని నువ్వే దీపం చుట్టూ శలభంలా తిరిగి దెబ్బతింటున్నావు అని మొత్తుకుంది అమ్మ. ఆమె మాటలను ఆ రోజు తోసిపారేశాడు. కాని ఈరోజు జరిగిందేంటి? ఒకనాడు తామిద్దరి మధ్య ఉన్న సంబంధానికి నలుగురు తనని కించగా భావిస్తే నాకేమీ లక్ష్యం లేదంటూ నా సంతోషమే నా సౌఖ్యమే నాకు ముఖ్యమంటూ మాట్లాడిన రేఖ, నా సంతోషమే నాకు ముఖ్యమంటూ కబుర్లు చెప్పింది రేఖ తన అవసరాలు తీర్చుకునేందుకు. ఈరోజు లక్షలు కోట్లు కలిసి వస్తున్నాయనేసరికి తమ సంబంధం రహస్యంగా ఉంచాలని ఆరాటపడుతోంది. ఆమెను అంత పిచ్చిగా ఆరాధించిన శ్రీధర్కి మొదటిసారిగా రేఖ మీద ఏహ్యత కలిగింది. రేఖ కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే తన గుండెల్లో గుచ్చుకున్నట్టుగా విలవిలలాడిపోయేవాడు. పొరపాటున తన తల్లి అయినా రేఖను తూలనాడితే సహించలేకపోయేవాడు. కాని ఈరోజు రేఖ మాటలతో అతడి మనసు ముక్కలు ముక్కలైపోయింది. చివాల్న లేచి అక్కడి నుండి బయటకు వడివడిగా నడిచి వెళ్లిపోయాడు. వెనక నుండి రేఖ పిలుస్తున్నా వినిపించుకోకుండా. ఎక్కడికి పోతాళ్లే, 4 రోజులు పోతే ఉండలేక పిచ్చివాడిలాగా మారి నా దగ్గరకు రాడు అనుకుంది నర్మగర్భంగా రేఖ. అంత తేలిగ్గా అంచనా వేసింది. కాని శ్రీధర్ మాత్రం ఆమెను పూర్తిగా అసహ్యించుకుని వెళ్లిపోయాడు అని తెలుసుకోలేకపోయింది. ఇన్నాళ్లుగా రేఖతో గడిపిన రోజులు ఒక్కొక్కటిగా గుర్తొచ్చి శ్రీధర్ మెదడును చిందరవందర చేశాయి. ఎంత మైకంలో పడ్డాను, ఎంత మోసపోయాను అనుకున్నాడు. రేఖ ప్రతి మాట చూపించిన ప్రేమ అంతా బూటకమని, తనని ఘోరంగా వంచిందని అర్థమైన శ్రీధర్కి తన మీద తనకే అసహ్యం వేసింది. ఆలోచనలతో నరాలు చిట్లిపోతున్నట్టుగా అనిపించింది. బ్యాంకుకి వెళ్లకుండా పిచ్చి పిచ్చిగా ఊరంతా తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుకున్నాడు. కొడుకు వాలకాన్ని చూసి బెదిరిపోయింది శ్యామలమ్మ. ఏం నాన్నా, ఎందుకలా ఉన్నావు అని అడిగినా ఏమీ చెప్పలేదు శ్రీధర్. ఏం చెయ్యడానికి పాలుపోక మతిలేని దానిలా అటు ఇటు తిరిగింది శ్యామలమ్మ. భోజనం చెయ్యమని ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా, ఏమీ చెప్పకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు శ్రీధర్. ఏం జరిగిందో, కొడుకు ఎందుకలా ఉన్నాడో అర్థం కాని శ్యామలమ్మ అలా చూస్తూ ఉండిపోయింది. పెళ్లి చేస్తే బాగుపడతాడని ఆశపడింది. కాని ఆమె ఆశ అడియాసయింది. పుట్టింటికి వెళ్లిన సరళ తిరిగి చూడలేదిటివైపు. భార్య పుట్టింటికి వెళ్లిపోయినా వీడు పట్టనట్టే ఉన్నాడు. రాను రాను చెడు సావాసాల దారి పడతాడని దిగులుతో ఆ రాత్రంతా కంటి మీద కునుకన్నది లేక ఆలోచనలతో తల్లడిల్లిపోయిందా తల్లి. ఆమె ఎంత ఆలోచించినా కొడుకు జీవితం చక్కబడే మార్గం కనిపించలేదు. రేఖ ఇంటి దగ్గర జరిగిన సంఘటన శ్రీధర్ ఆలోచనలో చాలా మార్పు తీసుకొచ్చింది. సరళ పట్ల తాను ఇంతకాలం ఎంత దారుణంగా ప్రవర్తించాడో గుర్తుకొచ్చి మరింత కుంచుకుపోయాడు శ్రీధర్. రేఖ ఇంటికి వెళ్లడం పూర్తిగా మానుకున్నాడు. బ్యాంక్ అయ్యాక సాయంత్రాలు నేరుగా ఇంటికి వచ్చి స్నానం చేసి డాబా మీదకు వెళ్లిపోతున్నాడు. ఒకప్పుడు సరళ పడిన ఆవేదన, ఆలోచన ఇప్పుడు శ్రీధర్ స్వంతమయ్యాయి. కొడుకులో అనూహ్యంగా వచ్చిన ఈ మార్పు శ్యామలమ్మను ఆనందాశ్చర్యాలలో ముంచేసింది. కాని ఎందుకు, ఏంటి అనే ప్రశ్న కొడుకునడిగి విసిగించదలుచుకోలేదామె. ఏదో ఒకరోజు తానే చెబుతాడని వేచి చూడసాగింది. ఇక్కడి విషయాలన్నీ కోడలికి తెలపాలని అనుకుంది. కాని కొడుకు సంగతి పూర్తిగా అర్థమయ్యే వరకు మౌనం వహించడం మంచిదనుకుంది. అంతకుముందు తరచూ రేఖ నామస్మరణ చేస్తూ సరళను ఎంత గాయపరచానో కదా అని బాధపడేవాడు శ్రీధర్. సరళ వెళ్ళాక అప్పుడప్పుడు ఆమె జ్ఞాపకాలు మెరుపులా మెరిసి మాయమైపోయేవి. ఇప్పుడు శ్రీధర్ మనసులో అవన్నీ తిష్టవేసి కదలనంటున్నాయి. ఒకప్పుడు సరళ ఏం ఆలోచిస్తూ గడిపేదో ఇప్పుడు ఆ పరిస్థితి శ్రీధర్ వంతయింది. ఇప్పుడు అతన్ని వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే. కళ్ల ముందు ఉన్నంతకాలం ఖాతరు లేనట్టుగా ఇప్పుడు తిరిగి రమ్మని పిలిస్తే సరళ వస్తుందా ఇక్కడికి? అసలు సరళ నా ముఖం చూడడానికైనా ఇష్టపడుతుందా? ఏమో, సరళ ఏ తీర్పిచ్చినా స్వీకరించక తప్పదు అనుకున్నాడు శ్రీధర్. బాగా ఆలోచించిన మీదట సరళను రమ్మనే కంటే తానే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోతే అన్ని విధాలా బాగుంటుందనుకున్నాడు. ఈ ఊరి పరిసరాలకు, మనుషులకు దూరంగా వెళ్లి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నాక అతడి మనసు తేలిక పడినట్టయింది. అమ్మా, తల వంచుకుని దగ్గరకొచ్చి నిల్చున్న కొడుకు వంక ప్రశ్నార్థకంగా చూసింది శ్యామలమ్మ. ఏం లేదమ్మా, మనం ఈ ఊరి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని విశాఖపట్నం వెళ్లిపోదామమ్మా అన్నాడు శ్రీధర్. హఠాత్తుగా కొడుకు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదామెకు. కాని ఇటీవల కొడుకులో వచ్చిన మార్పు గమనిస్తున్న శ్యామలమ్మ
ఏదో అద్భుతం జీవితంలో జరగబోతోందని ఊహించింది. కానీ అది ఇదేనని ఆమె అనుకోలేకపోయింది. దేనికి నాన్న విశాఖపట్నం? ఇక్కడ సొంతిల్లుండగా అక్కడికెందుకు అని అడిగింది. ఉంటే ఉందిలేమ్మా, ఇది అద్దెకిచ్చేద్దాం. అలా వెళితే మనకి కొంచెం మార్పుగా ఉంటుంది. ఏమ్మా, ఉన్న ఊరు వదిలి రావడం నీకు కష్టంగా ఉంటుందా అని అడిగాడు శ్రీధర్. అంత సామరస్యంగా కొడుకు మాట్లాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా అనిపించింది శ్యామలమ్మకు. అలా ఏమీ లేదు నాన్న, నీకు ఎలా ఇష్టమైతే అలా చేద్దాం. ఇన్నాళ్లకు ఆ పరమాత్ముడు నా మొర ఆలకించాడు. నువ్వు సంతోషంగా ఉండడం కంటే నాకు ఈ ఇల్లు ఎక్కువ కాదు. తొందరగా అప్లై చేయి బాబు అంది ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. ఆ రాత్రి తీరిగ్గా కూర్చుని సరళకు ఉత్తరం రాయసాగాడు శ్రీధర్. ప్రియమైన సరళకు, ప్రేమతో శ్రీధర్ వ్రాయినది. ఎలా ఉన్నావు సరళ? బాగున్నావా? ఇంతకాలానికి నీకు భార్య గుర్తుకొచ్చిందా అని కోపంగా చూడకు. నిజం చెబుతున్నాను. నిన్న మొన్నటి వరకు నీ గురించి పట్టించుకోని మాట వాస్తవమే. కానీ ఈరోజు అలా కాదు. నా మనసంతా నువ్వే నిండి ఉన్నావంటే నమ్ముతావా? సారీ సరళ, ఎన్నో విధాలుగా నీ మనసును గాయపరిచాను. నా ప్రవర్తనతో ఎంత విసిగిపోయావో కదా నువ్వు. అందుకే దూరం వెళ్ళిపోయావు. నువ్వు వెళుతూ వెళుతూ అమ్మకిచ్చిన ఉత్తరం చదివాను. నీతో పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. నీ స్థానంలో ఎవరున్నా, చివరికి నేనున్నా ఇలాగే చేసేవాడిని. ఒక్క మాట చెబుతాను, నమ్ముతావా? నువ్వు ఉన్నన్నాళ్ళు నన్ను అసహ్యించుకుని ఇక్కడి నుండి నీవు కన్నెపిల్లగానే వెళ్ళిపోవాలని అనుకున్నాను. మా అమ్మ చేసిన తప్పుకు నీ జీవితం బలి కాకూడదనే ఆలోచనతో నీకు దూరంగా జరిగిపోయాను. శారీరకంగా నీకు దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యలేదు. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అయితే నువ్వు వెళ్ళిపోయాక ఏదో వెలితి, ఏదో పోగొట్టుకున్న భావన నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఎంత కసిరి కొట్టినా విసుక్కున్నా అడుగడుగునా నాకు సేవలందిస్తూ నిశ్శబ్ద సంగీతంలా మనసులోకి నీవు ఎప్పుడు చొరబడ్డావో నాకే తెలీదు. అంతర్లీనంగా నీవు నాకు కావాలని నా మనసు కోరుకుంటున్న విషయాన్ని నేనే తెలుసుకోలేకపోయాను. నాకేం కావాలో తెలుసుకోలేని మైకంలో మునిగి ఉన్నాను ఇన్నాళ్లుగా. నువ్విక్కడి నుండి వెళ్లేటప్పుడు ఊరు వెళుతున్నానని చెప్పావే గాని ఎందుకు వెళుతున్నావో, ఎప్పుడు వస్తావో చెప్పనేలేదు. నేను కూడా అడగలేదు. నువ్వు వెళ్ళిపోవడమే మంచిదనుకున్నాను. అందుకే ఎప్పుడొస్తావని నేను అడగలేదు. నువ్వు వెళ్ళాక నువ్వు లేని వెలితి కొట్టవచ్చినట్టు కనపడేది. మనం పెద్దగా మాట్లాడుకోకపోయినా నీ పాదాల చిరుమువ్వల సవ్వడి వినడానికి నా మనసు, చెవులు బాగా అలవాటు పడిపోయాయి. నీ గాజుల మృదు మధుర సంగీతం ఇంట్లో వినిపించడం మానేశాక అంతా శూన్యంగా ఉంది. నువ్వు రాలేదెందుకని అమ్మను అడగడానికి మొహమాటం వేసింది. అలా అని నీకు ఉత్తరం రాసేందుకు మొహం చెల్లలేదు. నీకెదురైన ఈ అనుభవం మరెవరికైనా ఎదురైతే ఎంత రాద్ధాంతం చేసేవారు. నువ్వు ఎంత సంస్కారవంతంగా ప్రవర్తించావు సరళ. ఎంత సంయమనం నీలో ఉంది. బహుశా నీ ప్రవర్తనే నన్ను వశపరుచుకుందేమో. నిజంగా నీ పుట్టినరోజు నాడు నేను కూడా మరచిపోలేనంతటి మధురానుభూతిని పొందాను. రేఖతో గడిపిన చాటుమాటు జీవితం మీద విరక్తి కలిగి నేనీ మాట చెప్పడం లేదు. నిజంగా చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. నీతో మాట్లాడాలని అనిపించింది తర్వాత. కానీ ఏదో హిపోక్రసీ అడ్డుపడేది. అది కాక రేఖను నేను నిజంగా ప్రేమించే మాట అయితే నువ్వు భార్యవైనా నాకు పరాయి స్త్రీ కిందే లెక్క అనే పిచ్చి ఆలోచన మనిద్దరినీ ఈ స్థితికి తెచ్చింది. ఈ పరిస్థితికి పూర్తి బాధ్యుడిని నేనే కనుక దీన్ని సరిచేయవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అందుకే గడిచిన చేదు అనుభవాలను, చీకటి రాత్రులను మరచిపోమ్మని వేడుకుంటున్నాను. నీవు అనుమతిస్తే ఇక మన జీవితంలో అంతా వెన్నెలే. నిన్ను కలుసుకోవాలని ఆరాటపడే నీ శ్రీధర్. ఉత్తరం ముగించి మనసులోని భారమంతా దింపుకున్నట్టుగా రిలీఫ్గా ఫీల్ అయ్యాడు శ్రీధర్. ఇంతలో శ్యామలమ్మ వచ్చింది అక్కడికి. ఏంటి నాన్నా, ఇంకా ఆకలి కావడం లేదా అంటూ ఎదురుగా ఉన్న మంచం మీద కూర్చుంది. లేదమ్మా, ఈ రోజంతా నా మనసు ఏదో తెలియని ఆనందంతో నిండిపోయినట్టుందమ్మా. ఆకలి అన్నదే తెలియడం లేదు అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు శ్రీధర్. పిచ్చి కన్నా, ఎన్నాళ్లయిందిరా నిన్నిలా చూసి అంటూ శ్రీధర్ తల నిమరసాగింది శ్యామలమ్మ. అమ్మా, సరళ నన్ను క్షమిస్తుందంటావా అని అడిగాడు తల్లి వంక బేలగా చూస్తూ. ఎందుకురా అంత బాధపడతావు? సరళ మనసు వెన్న. నువ్వు ఎన్ని ఆగడాలు చేసినా నిన్ను గాని నన్ను గాని పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు. పైగా
నేను నీ అందచందాలతో మా వాడిని ఆకట్టుకోలేవా అని అడిగాను ఒకసారి. దానికి తనేమందో తెలుసా? ఏమందమ్మా అని అడిగాడు శ్రీధర్ ఆత్రంగా. నేనంటే ఇష్టం లేని వ్యక్తికి నా అందచందాలు ఎరవెయ్యమంటారా? అప్పుడు నాకు వెలయాలకి తేడా ఏముంటుందత్తయ్యా అని అడిగింది. అదన్న మాటలు అక్షర సత్యాలనిపించాయి. నీకు గాని నాకు గాని ఒంట్లో ఏ చిన్న నలత చేసినా విలవిలలాడిపోయేది. కన్న తల్లిలా సేవలు చేసేది. అలాంటి పిల్ల ఇప్పుడు నువ్వు ప్రేమగా వెళితే తృణీకరిస్తుందా? అలా ఎన్నటికీ జరగదు. ఆ నమ్మకం నాకుంది అంది శ్యామలమ్మ. అమ్మా, ఇంకా ఏవైనా చెప్పమ్మా సరళ విషయాలు అన్నాడు శ్రీధర్ మారాన్ చేస్తున్నట్టుగా. పిచ్చి సన్నాసి, ఇన్నాళ్ళు ఈ ప్రేమంతా ఏమైపోయిందిరా? ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో అంత కఠినంగానూ ఉండగలదు సరళ. తన వ్యక్తిత్వానికి దెబ్బ తగిలినట్టు అనిపిస్తే ఎంత మాత్రం ఉపేక్షించదు. దానికి తార్కాణం ఆ రోజు పుట్టినరోజు నాడు నువ్వు చీర కొనమంటే చేసిన రభస దాని మనసును చాలా గాయపరిచింది. ఏదో నా బలవంతాన ఆ చీర కట్టింది గాని తరువాత దాన్ని ముట్టుకున్న పాపాన పోలేదు. అంతేకాదు, నువ్వు కొనిచ్చిన ఏ బహుమతిని తన వెంట తీసుకెళ్లలేదు. సరళ మనసును గెలుచుకునేది కేవలం మనసుతోనే కాని బహుమతులతో కాదు అంది శ్యామలమ్మ. అమ్మా అన్నాడు శ్రీధర్ బాధగా. భయపడకు నాన్న, అంతా సవ్యంగా జరుగుతుంది. అదంతా గడిచిపోయిన గతం. ఓ పీడకలలా మరచిపోదాం. అంతగా ఏదైనా జరిగితే నేనున్నాను కదా, మీ అత్తమామలున్నారు. నీకు చాలా సంతోషం కలిగించే విషయం ఒకటి చెప్పేదా? ఇన్ని జరుగుతున్నా వీలు చిక్కినప్పుడల్లా సరళ మీ పెళ్లి క్యాసెట్ పెట్టుకుని చూసేది. కొన్ని సీన్లు స్టిల్ పెట్టేసి అలా చూస్తూ ఉండిపోయేది. నువ్వంటే ఇష్టం లేకపోతే అలా ఎందుకు చేస్తుంది? దీన్ని బట్టి సరళ వివాహ బంధానికి చాలా విలువిస్తుందని అర్థమైంది. చిన్నదైనా సరళంటే నాకు ఎంతో గౌరవం. ఉద్యోగం వచ్చి వెళతానంటే ఎలాగైనా దాని మనసుకి ఊరట కలుగుతుందని గట్టిగా అభ్యంతరం చెప్పలేదు నేను అంది శ్యామలమ్మ. నిజమేనమ్మా, భూదేవికున్నంత ఓర్పు ఉంది సరళకు. కాని నేనే తనని కాలదనుకున్నాను అన్నాడు శ్రీధర్ నొచ్చుకుంటున్నట్టుగా. అదంతా వదిలే నాన్న. వివాహ బంధానికి ఉన్న మహత్తు అంతా ఇంతా కాదు అనేవారు మీ నాన్నగారు. అదే ఈరోజు మీ ఇద్దరిని కలుపుతున్నది అంది శ్యామలమ్మ తృప్తిగా నిట్టూరుస్తూ. ప్రశాంతంగా తల్లి ఒడిలో కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోయాడు శ్రీధర్. మరునాడు సరళకు రాసిన ఉత్తరం తీసుకుని పోస్టాఫీస్కు వెళ్లాడు. కాని ఉత్తరం పోస్టు చేయాలనిపించక తిరిగి జేబులో పెట్టేసుకున్నాడు. దాంతోపాటు శ్యామలమ్మ కోడలికి వియ్యాల వారికి రాసిన 2 ఉత్తరాలు కూడా పోస్ట్ చేయలేదు. అలా శ్రీధర్ ట్రాన్స్ఫర్ విషయం సరళకు చేరకుండా ఆగిపోయింది. మాధవి విశ్వంలో పోరు ఎక్కువ కావడంతో సరళ విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంది. అయితే నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయనున్నారు, సాయంత్రం ఆయన దగ్గరకు వెళదాం అంది మాధవి. మళ్లీ సరళ ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని. లేడికి లేచిందే పరుగన్నట్టు ఏంటంత తొందర? అమ్మా నాన్నల గురించి కూడా కొంచెం ఆలోచించండి అంది సరళ చిరుకోపంతో. అలా మీనమేషాలు లెక్కిస్తూ కూర్చో. ఆనక వయసు మీరిపోయాక ఎవరు చేస్తారు? నాకు తోడు లేకుండా పోయాడని అప్పుడేడుద్దువు గాని అంది మాధవి కోపంగా. ముందుగా అమ్మా నాన్నలకు ఈ విషయం తెలియచేయాల్సిన అవసరం లేదు. ముందు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు కూడా. మీకు పెళ్ళయి సంవత్సరం కావస్తున్నా మీ ఇద్దరి మధ్య సంబంధం లేదు కనుక విడాకులు సులభంగానే వస్తాయనుకుంటున్నాను నేను అన్నాడు విశ్వం. అతనికి శ్రీధర్ మీద పీకల దాకా కోపం ఉంది. బంగారం లాంటి తన చెల్లెలి జీవితం నాశనం చేసినందుకు. సరే, నాదేముంది, మీ ఇద్దరు ఎలా చేద్దామంటే అలా చేద్దాం అంది సరళ ఒక నిశ్చయానికి వచ్చినట్టుగా. ఇంట్లో కుదరదు గనుక ఇలాంటి చర్చలన్నీ మాధవి ఇంట్లోనే పెడుతున్నారు. ఆ సాయంత్రం సరళ, విశ్వం, మాధవి కలిసి లాయర్ దగ్గరకు వెళ్లారు. ఫలితంగా సరళ విడాకులు కోరుతూ నోటీస్ పంపించింది శ్రీధర్కు. కానీ అది వెళ్లిన వెంటనే తిరిగి రీడైరెక్ట్ అయి వచ్చింది. అది చూసి కూతురు చేసిన పని తెలుసుకుని గుండెలు బాదుకుంది అన్నపూర్ణమ్మ. రాజారావు ఏమీ మాట్లాడలేని వాడిలా చూస్తూ ఉండిపోయాడు. సరళ పెళ్లి కోసం ఇంకా హడావిడి పడుతున్నట్టే ఉందాయనకు. అంతలోనే అన్నీ ముగిసి విడాకుల దాకా రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. విశ్వం మాత్రం చెల్లెలి బదులు తల్లిదండ్రుల మీద తానే ఎగిరిపడ్డాడు. ఇంకా ఎందుకది? వద్దు పొమ్మన్నా పట్టుకు వేలాడ్డం? అది జీవితాంతం శ్రీధర్ భార్యగానే మిగిలిపోవాలా? సరళ తోడు నీడ ఎవరూ లేకుండా మిగిలిపోవాలా? అమ్మా, నేను ఇదివరకే చెప్పాను, దానికి ఒక దారి ఏర్పడేదాకా నేను పెళ్లి మాట తలపెట్టనని. ఇప్పుడు చెప్పండి,
ఇద్దరిని ఇలాగే ఉండిపోమ్మంటారా అని అడిగాడు విశ్వం. అవేం మాటలరా, దాని కర్మ అలా కాలిపోయింది, అంత మాత్రాన. తల్లి మాట పూర్తి చెయ్యనివ్వలేదు విశ్వం. చాలేమ్మా, కర్మ ప్రారబ్ధమును అంతా మనం చేసుకున్నదే. ఇప్పుడు దాన్ని లైన్లో పెట్టేసరికి నా తాతలు దిగొచ్చారు, మళ్ళీ మీరు వెనక్కి లాగుతున్నారు అన్నాడు విశ్వం కోపంగా. సరే నాయనా, నీ ఇష్టం, అది బాగుంటే మాకు మాత్రం సంతోషం కాదా అంది అన్నపూర్ణమ్మ కళ్ళొత్తుకుంటూ. నోటీస్ తిరిగి రావడంతో ఇంతకు శ్రీధర్ వాళ్ళు ఏమైపోయారు? ఏమైపోతే నాకేంటి అనుకుంది సరళ. మళ్ళీ కాదు, ఒకసారి బ్యాంకుకు రాసి తెలుసుకోవాలి అనుకుంది. ఆఫీస్ అయిపోవడంతో బయటకొచ్చింది సరళ. హఠాత్తుగా చల్లబడిపోయింది వాతావరణం. మేఘాలు కమ్ముకుని రావడం చూసి వాన వచ్చేటట్టుందనుకుని గబగబా అడుగులు వేయసాగింది సరళ. అలసటగా ఉన్న శరీరానికి చల్లటి గాలి సేద తీర్చినట్టుగా ఉంది. గాలికి తెరచాపలా ఎగురుతున్న కొంగును ఒడిసి పట్టుకుని నడక వేగం పెంచింది. అలాంటి వాతావరణంలో నెమళ్లు నాట్యం చేస్తాయంటే చెయ్యవు, తనకే ఇంత ఆనందంగా ఉంటే వాటికెలా ఉంటుంది అనుకుంది సరళ. సన్నటి చిరుజల్లులు మీద పడుతుంటే పూల జల్లు కురిసినట్టుగా ఉంది సరళకు. మరింత చురుగ్గా అడుగులు వేస్తూ ఇంటికి చేరుకుంది. గేటు తీసుకుని లోపలికొచ్చింది. సరళ కోసం గుమ్మం దగ్గరే నించుని ఎదురు చూస్తోంది అన్నపూర్ణమ్మ చేటంత ముఖంతో. వచ్చావా అమ్మా? అరే, తడిసిపోయావా అంటూ తుబాలు తెచ్చి అందించింది. తల్లి ఆనందానికి కారణమేంటో అంతుపట్టకపోయినా చాలా రోజుల తర్వాత తల్లి ఆనందంగా ఉండడం చూసి సరళ కూడా ఆనందపడిపోయింది. అక్కయ్య గాని వచ్చిందా? చుట్టూ చూస్తూ తల తుడుచుకుంది. ఆ తర్వాత తుబాలు తల్లి చేతికిచ్చి తన గదిలోకొచ్చింది. అక్కడ శ్రీధర్ కూర్చుని ఉన్నాడు మంచం మీద. అతడిని అలా చూస్తానని కలలో కూడా ఊహించని సరళ ఆశ్చర్యంతో కళ్ళు వెడల్పు కాగా మంత్రముగ్ధలా నిలబడిపోయింది, ద్వారానికి అటో అడుగు ఇటో అడుగు వేసి. వెంట్రుకల నుండి నీటి బిందువులు ముఖం మీదికి జారి మంచి ముత్యాల్లా మెరుస్తుంటే అలా నించుని ఉండిపోయిన సరళను చూసి పలకరింపుగా నవ్వాడు శ్రీధర్. ఎప్పటిలాగే ఆ నవ్వు సమ్మోహనం చేసిందామెను. ఎలాగో కూడా తీసుకుని ఎప్పుడొచ్చారు అని అడిగింది. ఇంతలో అన్నపూర్ణమ్మ ఇద్దరికీ కాఫీలు తెచ్చిచ్చింది. కూర్చో సరళా అన్నాడు శ్రీధర్. కాఫీలు తాగుతూ ఇద్దరూ మాటలు రాని వాళ్లలా ఉండిపోయారు. అతడు ఇక్కడికి ఎందుకొచ్చాడో అర్థం కాని సరళ ఆలోచనగా చూస్తోంది అతని వైపు. చివరికి మాటలు కూడా తీసుకుని, సరళ అలా బయటకెళ్దాం వస్తావా అని అడిగాడు శ్రీధర్. ఇప్పుడా? బయట వర్షం పడుతోంది. ఎందుకు అని అడగలేకపోయిందామె. దాంతో కొద్దిగా ధైర్యం వచ్చింది శ్రీధర్కి. అవును, ఇప్పుడే అన్నాడు శ్రీధర్. అమ్మతో చెప్పి వస్తాను అంటూ వంటింట్లోకి నడిచింది సరళ. ఇప్పుడే చెప్తున్నాను, ఎలాగో అబ్బాయి ఇంటికొచ్చాడు, కోపాన్ని చూపించి తరిమి కొట్టకు, వంట చేస్తాను, త్వరగా రండి అంది అన్నపూర్ణమ్మ. అనవసరంగా అలాంటి మర్యాదలేం చెయ్యక్కర్లేదు అంది సరళ. చేసినా అతడు మనింట్లో భోజనం చేస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు అంది మళ్లీ కటువుగా. అలా అంటే నేనేం చెప్పగలనే? ఎందుకు వచ్చాడో నెమ్మదిగా కనుక్కో ముందు అంది అన్నపూర్ణమ్మ అనునయంగా. కూతురు అల్లుడు కలిసి వెళుతుంటే ఆశాభావం ఆమె మనసులో మెదిలింది. సరళ వాలకం చూస్తే ఆమెకు భయంగానే ఉంది, ఏం జరుగుతుందోనని. శ్రీధర్ మాట్లాడకుండా నడుస్తున్నాడు. అది ఎప్పుడూ ఉన్న అలవాటే కదా అనుకుంది సరళ. పరిశీలనగా అతని వైపు ఒకసారి చూసి ముందుకు కదిలింది. ఆటో వస్తుంటే ఆపి తాను ఎక్కి సరళను రమ్మని పిలిచాడు. సరళ ఎక్కి కూర్చోగానే ఆటో కదిలింది. ఎప్పుడూ ఆమెను తాకకుండా కూర్చునే ప్రయత్నం చేసే శ్రీధర్ ఇప్పుడు అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు. మాట్లాడకుండా ఎక్కడికో చెప్పకుండా అతడు తీసుకువెళ్తుంటే ఎలా వెళ్లగలుగుతోంది తను అనుకుంది సరళ. ఆటో చప్పుడుకు శ్యామలమ్మ బయటకొచ్చింది. కొడుకుతో పాటు వచ్చిన కోడల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. వచ్చావా అమ్మా, ఎంత చిక్కిపోయావు అంటూ ఆప్యాయంగా కోడల్ని దగ్గరకు తీసుకుని నడిపించుకుని లోపలికి తీసుకెళ్ళింది. ఇల్లంతా చూస్తూ లోపలికి అడుగు పెట్టింది సరళ. వీళ్ళిక్కడికి ఎలా వచ్చారు అనుకుంటూ. కోడలికి పలహారాలు తెచ్చేందుకు వంటింట్లోకి వెళ్ళింది శ్యామలమ్మ. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న సరళను, కూర్చో సరళ అన్నాడు శ్రీధర్ ప్రేమగా. శ్యామలమ్మ పలహారం తెచ్చి బల్ల మీద పెట్టింది. తీసుకో సరళ అంటూ తాను కూడా ఓ ప్లేట్ అందుకున్నాడు శ్రీధర్. సరళ అదేమీ పట్టించుకోకుండా ఏంటిదంతా అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూసింది. విషయం వివరించకపోతే సరళ అవేవి ముట్టుకోదని అర్థమైంది శ్రీధర్కు. ప్లేట్ పక్కన పెట్టి, సరళ ఐఎమ్ వెరీ సారీ, ఏమీ చెప్పకుండా తీసుకొచ్చినందుకు. ఎందుకంటే నువ్వు నాతో రావేమోనని భయం వేసింది, అందుకే చెప్పలేదు.
ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నేను చాలా బాధపడుతున్నాను. నీకిష్టమైతే. అతడు మాటల మధ్యలో ఆగిపోవడంతో తలెత్తి చూసింది సరళ ఏంటన్నట్టుగా. జరిగిందంతా ఒక పీడకలలా చెరిపేద్దాం. ఈ రోజు నుండి మన బ్రతుకులో కొత్త అధ్యాయం ప్రారంభిద్దాం. నాకు తెలుసు ఇన్నాళ్ళు నేను నిన్ను ఎంత బాధ పెట్టానో. నిన్ను కలవాలని ఉన్నా నీ ముందుకొచ్చేందుకు ధైర్యం చాలలేదు ఇంతకాలం. అందుకే అన్నీ వివరంగా ఉత్తరంలో రాశాను. కానీ అది కూడా పోస్ట్ చేయలేకపోయాను సంకోచంతో. గుడ్డి గవ్వకు కూడా కొరగాని ఒక అనర్హురాలిని పూజాపీఠం ఎక్కించి పూజించాను. గుడిలో దేవతలాంటి నిన్ను. ఆ పైన మాటలు పూర్తి చేయలేకపోయాడు శ్రీధర్. ఇంతలో శ్యామలమ్మ వచ్చి, పోనీ ఇక్కడికి వచ్చాకైనా జరిగిందంతా నీతో చెప్పాలనుకున్నాను. కానీ వీడే వద్దన్నాడు. ఒక పక్క నీకోసం ఆరాటపడుతూ ఎందుకిలా దూరంగా ఉండడమని ఎంత చెప్పినా వినిపించుకోలేదు అంది శ్యామలమ్మ. నేను చేసింది సామాన్యమైన నేరమా? అందుకే నాకు నేనే శిక్ష విధించుకున్నాను. కానీ ఇంక నీకు దూరంగా ఉండి బ్రతకలేననిపించింది. అందుకే తెగించి ఈరోజు నీ దగ్గరకొచ్చాను. నువ్వు తిట్టినా తిరస్కరించినా భరిద్దామని నిర్ణయించుకున్నాను. కానీ ఆశ్చర్యం, నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. అమ్మా నీ గూర్చి అన్నది అక్షరాల నిజం. మూర్తీభవించిన సంస్కారానివి నువ్వు అన్నాడు శ్రీధర్ ఉద్వేగంగా. అప్పటి వరకు జరుగుతున్నది కలో నిజమో అర్థం కాక చూస్తున్న సరళ కాస్త తేరుకుంది. మీరిదంతా చెప్పాక మిమ్మల్ని ఎత్తి చూపాలనో నిందించాలనో నేను ఈ మాట అనడం లేదు. మళ్లీ రేఖ మన జీవితాల్లోకి తొంగి చూడదని గ్యారంటీ ఏముంది? నాకిలా 2 పడవల మీద కాళ్ళుంచి ప్రయాణం చేసేవాళ్లంటే నచ్చదు అంది సరళ నిర్మోహమాటంగా. లేదు సరళ, అలాంటి పరిస్థితి ఎన్నటికీ రాదు. నేను మనసా వాచా నిన్నే కోరుకుంటున్నాను. నువ్వు ఉత్తరంలో రాసినట్టుగా నీకు కావలసిందేంటో ఆలోచిస్తే నాకే అర్థమైంది. కానీ ఆలోచించడానికి మనసనేది ఉండాలన్నావు కదా, ఆ మనసుతోనే చెబుతున్నాను. నాకు నువ్వు, నీకు నేను తప్ప మూడో మనిషికి చోటు లేదని. కావాలంటే ఈ ఉత్తరం చదువు. 2 నెలల క్రితం నీకు రాసి పోస్ట్ చేయకుండా ఉంచేశాను అంటూ బీరువాల నుండి తను తల్లి రాసిన ఉత్తరాలు తెచ్చి సరళ చేతిలో పెట్టాడు శ్రీధర్. వద్దులేండి అంటూ ఆ ఉత్తరాలు తిరిగి ఇచ్చేయబోయింది సరళ. చదువు సరళ, మన మధ్య ఉన్న ఈ అడ్డు తొలగిపోవాలంటే నువ్వు తప్పక ఆ ఉత్తరాలు చదవాలి అన్నాడు శ్రీధర్. జరుగుతున్నది కలో వాస్తవమో ఇంకా తెలియని అయోమయంలో ఉన్న సరళ మెల్లగా ఉత్తరాలు తీసుకుంది. చదివేందుకు ఉత్తరం విప్పింది. శ్రీధర్ కిటికీ దగ్గరకు వెళ్లాడు, తన ఉద్వేగాన్ని మరుగుపరిచేందుకు. పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూసే విద్యార్థిలా ఉన్నాడతడు. శ్యామలమ్మ వంటింట్లోకెళ్ళింది పాయసం తయారు చేసేందుకు. ఆవిడకు గట్టి నమ్మకం కొడుకుని సరళ క్షమిస్తుందని. ఉత్తరం మొత్తం చదివి మడత పెట్టి శ్రీధర్ వైపు చూసింది సరళ. సరళ, నేనేంటో నీకు పూర్తిగా తెలుసు. నేనెప్పుడూ ఏదీ దాయలేదు. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు నాకు కావాలి. ఐ లవ్ యూ. సరళ 2 చేతులు పట్టుకుని ఆర్తిగా అన్నాడు. కళ్ల వెంట జలజల కన్నీళ్లు జాలువారుతూ ఉండగా శ్రీధర్ చేతుల్లో వాలిపోయింది సరళ. ఆమెను మెల్లగా నడిపించుకుంటూ వచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు శ్రీధర్. సరళ, నీకు గుర్తుందా? ఈవేళ మన మొదటి పెళ్లి రోజు. అయితే ఇవాళే మనకు నిజంగా పెళ్ళైనట్టు అంటూ సరళ గడ్డం పట్టుకుని సుతారంగా పైకెత్తాడు ముఖాన్ని. సరళ విప్పారిత నేత్రాలతో శ్రీధర్ వైపు చూస్తూ ఉండిపోయింది. అదే సమ్మోహనమైన చిరునవ్వు శ్రీధర్ పెదవుల మీద సరళను కట్టిపడేస్తున్నట్టుగా. ఒక చల్లని మాట కోసం, ఒక ఆప్యాయతాపూరితమైన చూపు కోసం ఎన్నాళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. మాధవి, అన్నయ్య, అమ్మా, నాన్న ఈ కబురు వింటే ఎంత సంబరపడిపోతారు అనుకుంది సరళ. వాళ్లంతా గుర్తుకు రావడంతోనే శ్రీధర్ నుండి చూపులు తప్పించుకుంటూ, ఇంట్లో కంగారు పడతారు, నే వెళ్తాను అంటూ లేచింది సరళ. చెయ్యి పట్టుకుని ఆపేశాడు శ్రీధర్. సరళకు కూడా అతడిని వదిలి వెళ్లాలని లేదు. ఇంతలో శ్యామలమ్మ వచ్చింది అక్కడికి. శ్రీధర్, నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఈ రాత్రికి అక్కడే ఉండి ఉదయం వస్తాను. వాళ్లకి కబురు అందించినట్టుంటుంది, నాకు కాలక్షేపంగా ఉంటుంది. ఏమంటావు సరళ అంది శ్యామలమ్మ. మరి నా బట్టలు అంది సరళ. బట్టలా? ఇటురా అంటూ బీరువా దగ్గరికి చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లి బీరువా తెరిచి చూపించాడు. దాని నిండా రంగురంగుల చీరలు, మ్యాచింగ్ బ్లౌజులతో సైతం ఉన్నాయి. చాలా అన్నట్టు చూసి చిన్నగా నవ్వాడు శ్రీధర్. ఆ నవ్వు చిరు కంపనలు రేపింది సరళలో. సరళ చేయి కంపించడం గమనించి చిన్నగా చెయ్యి నొక్కి వదిలేశాడు శ్రీధర్.
వంట చేసి అంతా పెట్టాను, ఆ గిన్నెలో పాయసం ఉంది, త్వరగా భోజనాలు కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది శ్యామలమ్మ. ఆ రాత్రి వాళ్ల జీవితాల్లో అమృతం కురిసిన రాత్రి. ఇన్నాళ్ల ఎడబాటు మరింత దగ్గర చేసింది ఇద్దరిని. ఆకలి నిద్ర దరిచేరలేదు ఆ రాత్రి ఇద్దరిని. నవ్వులు పువ్వులతో వెల్లివిరిసిన ఆ దంపతుల ఆనందాన్ని చూసి మురిసిపోతూ రేరాజు కూడా మెల్లగా నిష్క్రమించాడు. అలసటతో కళ్ళు మూసుకుంది సరళ. ఒక విధమైన సంతృప్తి, నిశ్చింత ఆ ముఖంలో ప్రతిఫలిస్తూ ఉండగా మూసిన కనురెప్పల మీద ముద్దు పెట్టుకున్నాడు శ్రీధర్. పెదాలు ఆని ఆనకుండా. కళ్ళు తెరిచింది సరళ. అలసిపోయావా? లాలనగా అడుగుతూ సరళ ముంగుర్లు సవరించాడు శ్రీధర్. అవునంటూ నవ్వింది సరళ. నీకొక సంగతి చెప్పనా అన్నాడు శ్రీధర్. ఏంటది అని అడిగింది సరళ చిన్నగా నవ్వుతూ. నీ కళ్ళు చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? నండూరి వారి ఎంకిపాటలో చరణం గుర్తుకొచ్చింది. కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు అంటూ. ఇంతకు ఈ సంగతి ఎప్పుడు కనిపెట్టానని అడగవేంటి అన్నాడు శ్రీధర్. చెప్పండి అంది సరళ. నీ పుట్టినరోజు నాడు. బహుశా నా మనసును మొదటిసారి అప్పుడే చలింపచేసి ఉంటావు అన్నాడు శ్రీధర్ బుగ్గ మీద చూపుడు వేలుతో రాస్తూ. ఇంకా అంది సరళ. ఇంకా చాలానే ఉన్నాయి. అవును, ఇంత జరిగి ఇన్ని చేసినా నా మీద నీకు కోపం, అసహ్యం కలగలేదా అన్నాడు శ్రీధర్ ఆతృతగా చూస్తూ. నిజం చెబితే నమ్ముతారా? నాకు మీ మీద ఎప్పుడూ కోపం రాలేదు. నా స్థితికి నా మీద నేనే జాలిపడేదాన్ని, బాధపడేదాన్ని. ఒక విధంగా రేఖ పట్ల మీకున్న సిన్సియారిటీ, ప్రేమ మీ పట్ల నాకు గౌరవాన్నే కలిగించాయి. ఇంటా బయట ఇద్దరు కావాలని కోరే మగాళ్లను చూశాను. అలాంటి వాళ్లంటే నాకు అసహ్యం కూడా. కాని ఒక్కరికే అంకితం అన్నట్టు ఉండే మీ ధోరణి నాకు నచ్చింది. గదిలో మనం ఉంటున్నా నా పట్ల మీ ప్రవర్తన ఎంత మర్యాదపూర్వకంగా ఉండేదో నేనెలా మరచిపోగలను? అందుకే అన్నయ్య వాళ్ళు మీకు విడాకులు ఇమ్మని ఒత్తిడి చేసినా మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోయాను. కన్నెగా మిగిలిపోయిన మీ భార్యగానే ఉండిపోవాలనిపించింది. అయితే అన్నయ్య వాళ్ల ఒత్తిడిపై మీకు విడాకుల నోటీసు పంపాను. మీరిక్కడికొచ్చేయడంతో అది తిరిగొచ్చేసింది. ఆ రోజు అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో నేను చెప్పలేను అంది సరళ. చూసావా, మనం విడిపోవడం ఆ దైవానికి కూడా ఇష్టం లేదు. అందుకే అది తిరిగొచ్చేసింది. నాకు ఈ ఊరు రావాలని బుద్ధి పుట్టింది అన్నాడు శ్రీధర్ నవ్వుతూ. చాలండి, ఈ జన్మకిది చాలు. ఈ ప్రేమానురాగాల కోసమే ఇంతకాలం నేను పరితపించిపోయాను. మీ మనసులో ఈనాటి ప్రేమ కలకాలం ఇలా నిలిచిపోతే చాలు అంది సరళ తృప్తిగా కళ్ళు మూసుకుని. లేదు సరళ, అదృష్టమంటూ ఏదైనా ఉంటే అది నాదే. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా నువ్వే కావాలి నాకు. నాలో మార్పు తెచ్చి నన్ను మనిషిని చేసింది నువ్వు. మనసు విలువ, మమత విలువ తెలియచెప్పింది నువ్వు. పెళ్లిలో నాతి చరామి అని ప్రమాణం చేసి దాన్ని గాలికి వదిలేశారా అని ఉత్తరంలో ప్రశ్నించి నన్ను ఆలోచింపచేశావు. అమ్మ మాంగళ్యం తంతున మంత్రానికి అర్థం వివరించి అది త్రికరణ శుద్ధిగా ఆచరించేది నీ భార్య అని తెలియచేసింది. ఆ రోజు పెళ్లినాడు నిజంగా ప్రమాణం చేశానో లేదో నాకు గుర్తులేదు. కానీ ఈరోజు మాత్రం మనస వాచ ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని ప్రమాణం చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేయి విడిచిపెట్టను. ఇంత అపురూపమైన అందమైన జీవితాన్నిచ్చిన నీకు ఏమివ్వగలను కానుకగా? అందుకే నాకు నేనే నీకు సమర్పించుకుంటున్నాను అంటూ ఆర్తిగా సరళను చుట్టేశాడు శ్రీధర్ తన రెండు చేతులతో. అనుకోని విధంగా శ్యామలమ్మ తమ ఇంటికి రావడం చూసి అన్నపూర్ణమ్మ, రాజారావు, విశ్వం ఆశ్చర్యపోయారు. వియ్యపురాళ్ళిద్దరూ రెండు చేతులు చాచి ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ తరువాత జరిగిందంతా చెప్పింది శ్యామలమ్మ. రాజారావు, అన్నపూర్ణమ్మ, విశ్వం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ, ఇన్నాళ్లకు మా సరళ కష్టాలు తీరాయి అన్నారు ముక్తకంఠంతో ముగ్గురు. రాత్రంతా అన్ని రోజుల కబుర్లను కలబోసుకుని కమ్మని నిద్రలోకి జారిపోయారందరూ. ఉదయం 8 గంటలకు శ్యామలమ్మతో పాటు అన్నపూర్ణమ్మ, రాజారావు, విశ్వం బయలుదేరారు వారింటికి. అయ్యో, అన్నయ్య వాళ్ళు వచ్చేశారు. నేనింకా మొహమే కడుక్కోలేదు. మీరు మాట్లాడుతూ ఉండండి, స్నానం చేసి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్లిపోయింది సరళ. వాళ్ల ఎదుటకు రావాలంటే సిగ్గుగా అనిపించి. హలో బావగారు, బాగున్నారా అంటూ విశ్వం వచ్చి శ్రీధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. శ్రీధర్ చిన్నగా నవ్వుతూ, బాగున్నాను విశ్వం, మీరంతా బాగున్నారా అని ఎదురు ప్రశ్న వేశాడు.
ఈలోగా అన్నపూర్ణమ్మ, రాజారావు శ్రీధర్ని పలకరించారు. సరళ వచ్చి వంటింట్లోకి వెళ్ళింది తల్లిదండ్రులకు మర్యాద చేసేందుకు. సరళ ఏది అని అడుగుతూ అన్నపూర్ణమ్మ ఇల్లంతా కలియ చూసింది. సరళ కాఫీ చేసి అందరికీ తీసుకునొచ్చి ఇచ్చింది. అమ్మ దొంగ, అప్పుడే మర్యాదలు మొదలు పెట్టేశావే అంటూ సరళ చేతిలోని కాఫీ ట్రే అందుకుని పక్కన పెట్టి అమాంతం సరళనెత్తుకుని గిరగిరా తిప్పేశాడు విశ్వం ఆనందం పట్టలేక. ఏమిట్రా అది, చిన్నపిల్లాడ్లా అంటూ నవ్వాడు రాజారావు. ఆనందం నాన్న, అసలు రాత్రే వచ్చి చెల్లెల్ని చూడాలనిపించింది. చెల్లెలి జీవితం ఆనందమయమైనందుకు నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను అన్నాడు సరళ తల మీద చెయ్యి వేసి విశ్వం. ఇంతవరకు శ్రీధర్ మీద అతనికున్న కోపం మంచులా కరిగిపోయింది. అత్తయ్య గారు, ఇప్పుడు వంటేమి చేయకండి, మనందరం కలిసి సింహాచలం వెళ్లి దర్శనం చేసుకుని అక్కడే భోజనం చేద్దాం అన్నాడు విశ్వం. ఈ శుభ సందర్భంలో దైవ దర్శనం చేసుకుంటే మంచిదనిపించింది అతడికి. శ్రీధర్ ఏమంటాడో అని సాలోచనగా కొడుకు వైపు చూసింది శ్యామలమ్మ. అలాగే వెళ్దాం, నేనెప్పుడూ సింహాచలం వెళ్లలేదు కూడా అన్నాడు శ్రీధర్ ఉత్సాహంగా. అన్నయ్య, మాధవికి ఈ విషయం చెప్పావా అడిగింది సరళ. చెప్పానమ్మా, ఈ మాట విని ఎంత పొంగిపోయిందో తెలుసా. రేపు వస్తుందనుకుంటాను నిన్ను చూడ్డానికి అన్నాడు విశ్వం. ఇక అక్కయ్య ఒక్కతికే తెలియాల్సింది అంది సరళ ముఖమంతా ఆనందంతో వెలిగిపోతూ ఉండగా. అది కూడా అయిందమ్మా, రాత్రి ఫోన్ చేసి మాట్లాడాను. నిర్మల కూడా సాయంత్రానికి ఇక్కడికి వచ్చేస్తానంది అన్నాడు విశ్వం. చాలా థ్యాంక్స్ అన్నయ్య అంది సరళ సంతోషంగా. ఉత్త థ్యాంక్సేనా, స్వీట్లు గట్రా ఏమీ లేవా అన్నాడు విశ్వం అల్లరిగా. దాన్నడిగితే అదేమిస్తుంది విశ్వం, దానికంతా కొత్తే కదా ఇక్కడ అంటూ శ్యామలమ్మ స్వీట్స్ పళ్లెంలో పెట్టుకుని తెచ్చి అందరికీ ఇచ్చింది. అందరి ముఖాలు ఆనందంతో నిండిపోగా ఆప్యాయంగా స్వీట్లు అందుకున్నారు. వదిన గారు, సింహాచలం నుండి మా ఇంటికి వెళదాం. అక్కడ అందర్నీ పిలిచి పేరంటం చేస్తాను. అదయ్యాక ఇక్కడికి తీసుకొద్దురుగాని అంది అన్నపూర్ణమ్మ. ఊర్లోని వారు మాట్లాడిన మాటలకు జవాబుగా ఆ కార్యక్రమం ఏర్పాటు చేసింది అన్నపూర్ణమ్మ. మీ ఇష్టం వదిన గారు, పిల్లలు ఆనందంగా ఉండడం ముఖ్యంగాని ఎక్కడుంటే ఏంటండి అంది శ్యామలమ్మ చిరునవ్వుతో. సరళ కథ సుఖాంతం కావడంతో రాజారావు గారి అనారోగ్యం గాలికి ఎగిరిపోయింది. పిల్లలందరినీ ఆనందంగా చూస్తూ ఉండిపోయారు రాజారావు. అదండి, అలా సరళ జీవితం సుఖాంతమైంది. నాతి చరామి అన్న పదానికి అర్థం తెలుసుకున్నాడు శ్రీధర్. మరి ఈ కథ ఎలా ఉంది, ముఖ్యంగా ఆడియో ఎలా ఉంది అన్నది నాకు కమెంట్స్ లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.